డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతిని పురస్కరించుకుని నెల్లూరు వీఆర్సీ సెంటర్లో అంబేద్కర్ విగ్రహానికి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నారపురెడ్డి కిరణ్ కుమార్ రెడ్డి ఘనంగా నివాళులర్పించారు. ఆయన మాట్లాడుతూ అంబేద్కర్ ఆదర్శాలు మన దేశానికి మార్గదర్శకమని, సామాజిక సమానత్వం, దళితుల సాధికారత కోసం కాంగ్రెస్ కట్టుబడి ఉందన్నారు. ప్రస్తుత కాలంలో కేంద్రంలోని ప్రభుత్వం రాజ్యాంగ విలువలకు తిలోదకాలు ఇచ్చిందని, రాజ్యాంగ సంస్థలను పూర్తిగా నిర్వీర్యం చేస్తుందని దుయ్యబట్టారు. రాజ్యాంగంలో అమలు చేయాల్సిన వారే వ్యతిరేక శక్తులుగా సమాజాన్ని చీలుస్తున్నారని వాపోయారు. కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ విలువలకు కట్టుబడి ఉందని, ఎట్టి పరిస్థితుల్లో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బడుగు బలహీన వర్గాలకు చేస్తున్న అన్యాయాన్ని ఎదుర్కోవడానికి సంసిద్ధంగా ఉందని, రాబోయే రోజుల్లో రాహుల్ గాంధీ ఆధ్వర్యంలో దేశంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం జరుగుతుందన్నారు. అనంతరం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మజ్జిగ ప్యాకెట్లు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ సీనియర్ నాయకులు డాక్టర్ యశోధర, సిటీ అధ్యక్షుడు ఇర్ఫాన్, ఉపాధ్యక్షుడు బాలసుధాకర్, ప్రధాన కార్యదర్శి కె సంజయ్ కుమార్, లీగల్ సెల్ కన్వీనర్ సుధీర్, కిషోర్, గిరీష్, హనీఫ్, పవన్, సుజాత తదితరులు పాల్గొన్నారు. 135వ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా జిల్లా కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో అంబేద్కర్ గారికి ఘన నివాళులు అర్పించడం జరిగింది. అంబేద్కర్ గారికి నివాళులు అర్పించడమే కాకుండా ఈరోజు అంబేద్కర్ గారి ఆశయాలను కానీ సిద్ధాంతాలను కానీ ముందుకు తీసుకెళ్లేటటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. అంబేద్కర్ గారు ఒక మాట అప్పుడే చెప్పారు, రాజ్యాంగం ఎంత మంచిదైనా దాన్ని అమలుపరిచేటటువంటి వ్యక్తి చెడ్డవాడైతే ఆ రాజ్యాంగం చెడ్డదవుతుందని. ఈరోజు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో ఆ మాట నిజమైంది. ఎందుకంటే రాజ్యాంగ సంస్థలైనటువంటి సిబిఐ కావచ్చు, ఈడీ కావచ్చు, స్వతంత్ర ప్రతిపత్తి ఉండాల్సినటువంటి ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కూడా ఈరోజు నిర్వీర్యమైపోయేటటువంటి పరిస్థితిని చూస్తున్నాం. ఈరోజు కోర్టులను అడ్డం పెట్టి దళితుల యొక్క హక్కుల్ని కాలరాసేటటువంటి పరిస్థితి. దళితులు ఏదైనా వారికి ఉండేటటువంటి మత విశ్వాసాల మీద క్రిస్టియన్లుగా మారితే మీకు రిజర్వేషన్లు రద్దు చేస్తామని కోర్టులను అడ్డం పెట్టుకొని ఈ యొక్క హిందూయిజాన్ని, హిందూ మతాన్ని పెంచేటటువంటి ప్రయత్నం చేస్తుంది. కాబట్టి రాజ్యాంగాన్ని పరిరక్షించాలన్నా, రాజ్యాంగంలో ఉండేటటువంటి పౌరుల హక్కుల యొక్క భంగం కలగకుండా కాపాడాలన్నా తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తేనే సాధ్యమవుతుంది. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండేటటువంటి ప్రాంతీయ పార్టీలు ఒకరు రెడ్ బుక్ అంటున్నారు, ఇంకొక డిజిటల్ బుక్ అంటున్నారు. కానీ కాంగ్రెస్ పార్టీది ఒకే ఒక బుక్, అదే రాజ్యాంగం అని తెలియజేస్తున్నాం. కాబట్టి ఈ రాష్ట్రంలో తిరిగి ప్రజాస్వామ్య పద్ధతిలో పరిపాలన సాగాలన్నా, ఈ రాష్ట్రానికి ప్రత్యేక హోదా రావాలన్నా, ఈ రాష్ట్రం బాగుపడాలన్నా అది ఒక కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యం. తిరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి రాహుల్ గాంధీ గారు ప్రధానమంత్రి అయితేనే ఈ దేశం యొక్క రాజ్యాంగం కావచ్చు, సార్వభౌమాధికారం కావచ్చు, ఇవన్నీ కూడా కాపాడగలిగేటటువంటి వ్యక్తి రాహుల్ గాంధీ గారిని తెలియజేస్తున్నాం. కూడా గమనించారు. ఎందుకంటే నరేంద్ర మోడీ గారు అబద్ధాలతోనే పునాదులు ఎక్కారు. ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ అవినీతి పరులు, స్విస్ బ్యాంకుల్లో లక్షల కోట్లు ఉన్నాయి, నేను ప్రధానమంత్రి అయితే అవన్నీ తీసుకొచ్చి మీ అకౌంట్లో వేస్తానని చెప్పి ఈరోజు ఏ విధంగా అబాస్ పాలయ్యారో చూస్తున్నాం. కాబట్టి నోట్లను రద్దు చేస్తే నల్లధనం అంతా వెనక్కి వస్తుంది, ఈ దేశ రూపురేఖలు మారిపోతాయని మరొక అబద్ధం. కాబట్టి అబద్ధాల పునాదుల మీద, మతం మీద ఉండేటటువంటి పార్టీ భారతీయ జనతా పార్టీ. ఈరోజు దేశ ప్రజలందరికీ అర్థమైంది, నరేంద్ర మోడీ గారు సోషల్ మీడియా వేదికగా ఫేక్ న్యూస్ను ప్రచారం చేసుకుని ప్రధానమంత్రి అయ్యారు తప్ప ఈ దేశ సిద్ధాంతాలను కానీ దేశాన్ని కానీ నిర్మించిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. కాబట్టి తిరిగి ప్రజలందరూ కూడా కాంగ్రెస్ పార్టీని ఆదరించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా కాన్స్టిట్యూషన్ని గౌరవించింది. అంబేద్కర్ గారి ద్వారా కాన్స్టిట్యూషన్ని రాయించింది కూడా మా పార్టీనే. సో అలా ఎంతో కష్టపడి ఎన్నో ఏళ్ళు కూర్చొని శ్రమ ఫలితంగా వచ్చిన కాన్స్టిట్యూషన్ని వాటిని కాలరాసేసి దాన్ని మాఫీ చేయాలని అంబేద్కర్ గారిని చాలా ఎక్కువగా చులకన చేసే పార్టీ బీజేపీ పార్టీ. సో ఈరోజు ఆ పార్టీ వాళ్ళు కూడా అంబేద్కర్ గారిని ఏదో మసిపూసి మారేడికాయ చేసి ఆయనకు ఒక గార్లెండ్ వేయాలని చూస్తున్నారు. సో ఆయన సిద్ధాంతాలనే కత్తితోటి పొడి చేసి వచ్చి ఈరోజు గార్లెండ్ వేయాలని చూస్తే అది హాస్యాస్పదంగా ఉంది. సో కాంగ్రెస్ పార్టీ నెక్స్ట్ గవర్నమెంట్ వచ్చిందంటే మన కాన్స్టిట్యూషన్ ఆయన ఎంతైతే నేల రాయాలనుకుంటున్నాడో దాన్ని కాపాడడం మా వంతుగా మేము అనుకుంటున్నాము. సో జై భీమ్. అక్షయ్ తృతీయ అష్టైశ్వర్యాలకు ఆహ్వానం. బంగారం లక్ష్మీ కటాక్షానికి చిహ్నం. సిఎంఆర్ జ్యువెలరీతో సౌభాగ్యం, అనంత సంపద మీ సొంతం. బంగారు ఆభరణాల తరుగుపై అప్ టు 50% తగ్గింపు. మజూరీ లేదు. సాధారణ సిల్వర్ ఆర్టికల్స్ పై తరుగు మజూరీ లేదు.
డైమండ్ ఆభరణాల డైమండ్ పై క్యారెట్ కు 10,000 రూపాయలు తగ్గింపు. ప్రత్యేక కౌంటర్లలో లక్ష్మీ రూపులు, గోల్డ్ కాయిన్స్ లభించును. అక్షయ తృతీయ ఆఫర్లతో మీ కలల ఆభరణం మీ చేతిలో. అక్షయ తృతీయ సందర్భంగా సిఎంఆర్ జ్యువెలరీలో మీకు నచ్చిన ఆభరణానికి అడ్వాన్స్ చెల్లించిన రోజు ధర లేదా డెలివరీ తీసుకునే రోజు ధర, ఏ రోజు ధర తక్కువ ఉంటే ఆ ధరకే మీరు ఎంపిక చేసుకున్న ఆభరణాన్ని అక్షయ తృతీయ ఆఫర్లతో మీ సొంతం చేసుకోండి. బంగారం కొనడం కాదు, భాగ్యాన్ని ఆహ్వానించడం. విచ్చేయండి సిఎంఆర్ జ్యువెలరీ, ట్రంక్ రోడ్, నెల్లూరు. చందన బ్రదర్స్ ప్రక్కన, నెల్లూరు. మాగుంట లేఅవుట్, నెల్లూరు.